అనుకుంటున్నారేమో. అన్ని వేల కోట్లు కాలేదుగా, 1,00,000 కోట్లు కాలేదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వపు యొక్క ఆర్థిక పరిస్థితి. కేసీఆర్ ఉన్నప్పుడు డబ్బులు విపరీతమైన ఫ్లో ఉంది, చేయగలిగాడు ఫస్ట్ టర్మ్. సంక్షేమ పథకాలు పెరిగిన తర్వాత డబ్బులు చేతులు ఆడికి ఇబ్బంది పడ్డాడు ఆయన, జీతాలు ఇవ్వలేక ఇవన్నీ. వాటి వల్లే కదా సఫర్ అయింది తను చెప్పిన దళిత బంధు లాంటి ఎందుకు చేయలేకపోయాడు, అందుకే కదా. ఇప్పుడు నీ సూపర్ 6 పథకాలకి డబ్బులు లేవని ఒక పక్కన చెప్తా, 1,50,000 కోట్లు నువ్వు చేయగలవా? ఇదేమవుతుందంటే ఇప్పుడు నువ్వు రేపు 16,000 ఇళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇస్తారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికని. రేపు పొద్దున ఏమైపోతుంది, మధ్యలో ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకోండి, ఈ ప్రభుత్వం దిగిపోయింది అనుకోండి, వీళ్ళు ఓట్ల కోసం వదిలేశారనుకోండి, వీళ్ళకి 2 ఇళ్ళు అవుతాయి, ఇక్కడెక్కడ ఉంటుంది అక్కడక్కడ ఉంటుంది, అది సమస్య అయిపోతుంది. సార్ ఒక రకంగా బీఆర్ఎస్ఏ కాదు బీజేపీ కూడా రాజకీయం చేయాలనుకుంటుందా? మొదట్లో హైడ్రాని యాక్సెప్ట్ చేశారు, స్వాగతించారు, హైడ్రా లాంటిది ఉండాలి అన్నారు. ఇప్పుడు అదే హైడ్రాని వ్యతిరేకిస్తున్నారు అదే భారతీయ జనతా పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీలో భిన్న వాదనలు కనిపించినాయి నాకు. రఘునందన్ రావు లాంటి వాళ్ళేమో హైడ్రాని స్వాగతిస్తున్నారు, సమర్థిస్తున్నారు, అది రాష్ట్రం అంతా ఎక్స్పాండ్ కావాలంటున్నారు. బండి సంజయ్ ఇట్లాంటి వాళ్ళు. అదే సందర్భంలో ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు హైడ్రా వద్దంటున్నారు. అవును, అది వాళ్ళందరూ కూర్చుని ఒకసారి ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి, ఇది రైటా రాంగా అన్నటువంటి. ఏ పార్టీ ఉమ్మడిగా ఒక అభిప్రాయం మీద ఉండాలి. కాంగ్రెస్లో అట్లా లేదు, కాంగ్రెస్ వాళ్ళందరూ సమర్థిస్తున్నారు. అవును, అదే సందర్భంలో మా ఇంటికి వస్తుంటే ప్రాబ్లం అని సంగారెడ్డిలో అతను లాంటి మాట్లాడుతున్నారు, జగ్గారెడ్డి లాంటి వాడు. మా ఏరియాకి రావద్దు, మిగతా అది హైదరాబాద్లో చేస్తుంటే కరెక్టే అని. అదే సందర్భంలో బీఆర్ఎస్ వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు, ఎవరు సమర్థించట్లేదు హైడ్రా. బీజేపీలో మాత్రం భిన్నభావాలు ఉంటున్నాయి. కానీ హైదరాబాద్ వరకే పరిమితమా సార్ ఒక రకంగా, తెలంగాణ అంతా కాదా?